అది కాజీపేట రైల్వే స్టేషన్. సమయం రాత్రి 11 గంటలు. చుట్టూ గాఢాంధకారం. ఎటు చూసినా నిర్మానుష్యంగా ఉన్న ప్లాట్‌ఫారంలో 24 ఏళ్ల అనూష తన ట్రైన్ మిస్ కావడంతో ఆ రాత్రి అక్కడే ఉండాల్సి వస్తుంది. కానీ ఆమెకు తెలియదు, ఆ స్టేషన్ కేవలం ప్రయాణికులకు మాత్రమే కాదు, 5 సంవత్సరాల క్రితం అక్కడే ప్రాణాలు వదిలిన ఒక అతృప్త ఆత్మకు కూడా నిలయమని. ఒంటరిగా ఉన్న అనూషను కొందరు దుండగులు చుట్టుముట్టినప్పుడు మనుషుల కంటే భయంకరమైన ఆ శక్తుల నుండి ఆమెను కాపాడింది ఎవరు? ఒక ప్రాణం పోయినా ఇంకా ఆ ప్లాట్‌ఫామ్ మీద తిరుగుతున్న ఆ అమ్మాయి ఆత్మ అనూషను ఎందుకు రక్షించింది? అసలు ఆ రాత్రి కాజీపేట స్టేషన్‌లో ఏం జరిగింది? ఆ భయంకరమైన నిజమేంటో ఈ కథలో తెలుసుకుందాం. అనూష 24 ఏళ్ల ఐటీ ఉద్యోగి. హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళడానికి కాజీపేట రైల్వే స్టేషన్‌కి చేరుకుంటుంది. అయితే ట్రాక్ మెయింటెనెన్స్ వల్ల ఆమె వెళ్లాల్సిన ట్రైన్ నిర్ణీత సమయం కంటే 20 నిమిషాలు ముందే వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మరో ట్రైన్ లేకపోవడంతో రాత్రంతా స్టేషన్లోనే గడపాలని ఆమె నిర్ణయించుకుంటుంది. భయంకరమైన అనుభవాలు. స్టేషన్ చాలా నిర్మానుష్యంగా ఉన్న సమయంలో గడ్డమున్న ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమెను వెంబడించడం ప్రారంభిస్తాడు. భయపడిన అనూష వెయిటింగ్ హాల్లోకి పరిగెత్తుతుంది. అక్కడ ఒక కుటుంబం ఉండటంతో ఆమెకు కొంచెం ధైర్యం వస్తుంది. అర్ధరాత్రి స్టేషన్లో లైట్లు ఆగిపోయినప్పుడు స్టేషన్ మాస్టర్ వచ్చి అక్కడ కొందరు దుండగులు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు. కాసేపటికి ఒక మహిళ వెయిటింగ్ హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి తనను కొందరు వెంబడిస్తున్నారని సహాయం కోరుతుంది. కానీ స్టేషన్లో మాస్టర్ తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఏ మహిళ రాలేదని చెప్పడంతో అనూష అయోమయంలో పడుతుంది. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ఆ మహిళ ప్లాట్‌ఫామ్ మీద కనిపించి అనూషను తన దగ్గరకు పిలుస్తుంది. అనూష దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ మహిళ పాదాలు నేల మీద తాకకపోవడాన్ని గమనించి భయపడుతుంది. అప్పుడు ఆ మహిళ తన పేరు ప్రియా అని, 5 సంవత్సరాల క్రితం అదే స్టేషన్లో జరిగిన ప్రమాదంలో చనిపోయానని చెబుతుంది. ఆ స్టేషన్లో అమ్మాయిలను టార్గెట్ చేసే దుండగుల నుండి అనూషను కాపాడడానికి తను వచ్చినట్లు వివరిస్తుంది. దుండగులు మళ్లీ వెయిటింగ్ హాల్లోకి వచ్చినప్పుడు ప్రియా తన ఆత్మశక్తితో అందరి మొబైల్ ఫోన్లు ఒకేసారి రింగ్ అయ్యేలా చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని మెసేజ్ పంపిస్తుంది. దీంతో భయపడిన ఆ వ్యక్తులు అక్కడి నుండి పారిపోతారు. ఉదయం అనూష సురక్షితంగా తిరుపతి చేరుకుంటుంది. ఆ తర్వాత ఆమె విచారించగా 5 సంవత్సరాల క్రితం ప్రియా అనే అమ్మాయిని కొందరు వేధించడం వల్ల ఆమె ప్లాట్‌ఫామ్ మీద పరిగెడుతూ ట్రైన్ కింద పడి చనిపోయిందని తెలుసుకుంటుంది. తనను కాపాడిన ప్రియ ఆత్మ శాంతి కోసం అనూష ప్రత్యేక పూజలు చేస్తుంది. హుషారుగా కొన్నిసార్లు మనకు ఊహించని చోటు నుండే సహాయం అందుతుంది. ఆ రాత్రి అనూషకు ఎదురైంది ఒక ఆత్మ కావచ్చు, కానీ అది ఒక మనిషి ప్రాణాన్ని కాపాడిన కావలి దేతలా నిలిచింది. 5 ఏళ్ల క్రితం తను ఎదుర్కొన్న ఘోరం మరొకరికి జరగకూడదని ఆ ప్రియ ఆత్మ చేసిన ప్రయత్నం నిజంగా గుండెల్ని పిండేస్తుంది. మనుషుల్లో ఉండే రాక్షసత్వం కంటే ఆత్మలో ఉన్న మానవత్వం గొప్పదని ఈ కథ మనకు నేర్పిస్తుంది. ఈ సంఘటన విన్న తర్వాత మీకేమనిపించింది? మీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఇలాంటి వింత అనుభవాలు ఎదురయ్యాయా? కింద కామెంట్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీల కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు.